నమస్తే, నేను మీ న్యాయవాది సనపల. క్వాష్ పిటిషన్ వర్సెస్ డిశ్చార్జ్ పిటిషన్. సో ఫ్రెండ్స్, క్వాష్ పిటిషన్ వర్సెస్ డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏంటి, వాటి మధ్య తేడాలు ఏంటి? క్వాష్ పిటిషన్ అంటే మనం ఏ నేరంలోని పాల్గొకపోయినా పోలీసులు ఏదైనా ఒక నేరంలో పాల్గొన్నట్టు ఎఫ్ఐఆర్ నమోదు చేసి మనల్ని ఎక్యూజ్డ్గా చేర్చితే ఆ నేరానికి మనకి సంబంధం లేదని ఆ ఎఫ్ఐఆర్లో నుంచి నా పేరు తొలగించమని, ఆ షార్ట్షీట్ రద్దుపరచమని మనం హైకోర్టులో మనం వేసుకున్న ఒక పిటిషన్నే క్వాష్ పిటిషన్ అని పిలుస్తుంటారు. ఈ క్వాష్ పిటిషన్ మాత్రం హైకోర్టులో మాత్రమే ఫైల్ చేయాలి. A1, A2, A3, A4 ఇలా ఎంతమంది ఉన్నా క్వాష్ పిటిషన్ అందుకు కలిసి తీసేయచ్చు, ఎవరికి వారుగా వేసుకోవచ్చు. కానీ హైకోర్టులో మాత్రం ఫైల్ చేయాలి. వేసినంత మాత్రాన పేరు తొలగించబడుతుందా అని అంటే మన దగ్గర బలమైన కారణాలు మనం చూపించగలిగితేనే న్యాయస్థానం మన పేరును ఎఫ్ఐఆర్లో షార్ట్షీట్లో తీసివేయడానికి అవకాశం ఉంటుంది. ఇది క్వాష్. డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏమిటి అంటే, ఏదైనా నేరం మన పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉంటే ఆ నేరం ఏ న్యాయస్థానంలో, ఏ మేజిస్ట్రేట్ కోర్టులో లేకపోతే సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతుందో అక్కడ మనము ట్రయల్ కంటే ముందు ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేసుకొని ఆ నేరానికి నాకు సంబంధం లేదు, నన్ను కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికించారు, ఆ సమయంలో